యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనమందరం సజీవులుగా ఉండి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, వర్డ్ ఆఫ్ లైఫ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రతిరోజు ప్రతి గురువారం చూస్తూ మరి 5:30 సాయంత్రం నుంచి 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము మీకోసం ప్రార్థిస్తామని సవినయంగా మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానం తీసుకున్నటువంటి అంశము పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనిషికి 2 ముఖ్యమైన ఆత్మీయమైన అవసరతలు ఉన్నాయి. ఒకటేమో పాప క్షమాపణ, రెండవది మంచితనం. నిజానికి మానవులు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనేది వాస్తవం. దానివలన శిక్ష, నరకం ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఆ పాప విముక్తి ప్రసాదించే వాళ్ళు ఎవరు? మొదటి ప్రశ్న. రెండవది ఇంకోటి ఏమంటే మంచితనం. మానవులలో పాపం వలన మంచితనం అనేది లేకుండా పోయింది. దేవుడు మానవుని ఆక్రందన విని పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు సిలువలో బలియాగం చేయడం ద్వారా మరి ఆ యొక్క పాప క్షమాపణ ఇచ్చాడు. ప్రియులారా, అయితే ఆయన నమ్మిన భక్తులందరికీ పరిశుద్ధాత్మ ఇవ్వడం ద్వారా పరిశుద్ధాత్మ మనలో మంచితనాన్ని, సో ఫర్గివ్నెస్ అండ్ గుడ్నెస్ we receive from Jesus Christ and from the Holy Spirit అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. నిజానికి పౌలు భక్తురాలు ఏమంటారంటే, చెప్పనశక్యము కాని వరము గురించి దేవునికి స్తోత్రం అన్నాడు. చెప్పనశక్యము కాని వరము ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడే అని 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలం. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి అది మనం గ్రహించి మనం పవిత్రాత్మను గురించి ఆలోచించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, మరి బిల్లీ గ్రహం గారి స్నేహితుడు ఏమన్నాడంటే, యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హ్యాస్ సెడ్, ఐ నీడ్ జీసస్ క్రైస్ట్ ఫర్ మై ఎటర్నల్ లైఫ్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ మై ఇంటర్నల్ లైఫ్. ఐ నీడ్ జీసస్ క్రైస్ట్ ఫర్ మై ఎటర్నల్ లైఫ్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ మై ఇంటర్నల్ లైఫ్. అంటే దీని అర్థం ఏమంటే, మానవుని యొక్క నిత్య జీవితం కోసం, నిత్య జీవం కోసం యేసు ప్రభు రక్షకుడుగా కావాలి. మరి అంతరంగ జీవితం కోసం, అంతరంగ పవిత్రత కోసం, అంతరంగ మంచితనం కోసం పరిశుద్ధాత్ముడు కావాలని ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, కాబట్టి మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటిది ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి అవసరమని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యేసు ఆత్మ అంటే కూడా పరిశుద్ధాత్మని మీరు గ్రహించాల్సిన వారే అంటున్నారు. సత్యస్వరూపి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే అని కూడా మీతో మనవి చేస్తున్నాను. మరి బైబిల్లో చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులుగా ఉన్నారు. నిజానికి 3 దేవుళ్ళు కాదు, కానీ ఒకే దేవుడు. మరి 3 ప్రత్యక్షతలని మనం గ్రహించాల్సిన వారం అంటాం. 1 గాడ్ అండ్ 3 మేనిఫెస్టేషన్స్. ఈ యొక్క ట్రినిటీ అనేటువంటిది లాటిన్ పదం. ప్రియులారా, మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు మన మానవుని రక్షణ ప్రణాళికలో భాగస్వామ్యులై ఉంటున్నారని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. ప్రియులారా, మరి యేసు ప్రభు వారు తాను మరణించి మరి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళడానికి ముందు ఆయన ఏమన్నాడంటే, మరి నేను వెళ్ళిన తర్వాత నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. ఆ ఆదరణకర్త ఎవరో కాడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే చాలాసార్లు ఒక శక్తి అంటాం. నిజానికి పరిశుద్ధాత్ముడు ఒక శక్తే, కానీ ఆయన ఒక వ్యక్తి అని మనం గుర్తు చేసుకోవాలి. హోలీ స్పిరిట్ ఈజ్ not only power, but he is a person who lives in human hearts, in the hearts of every true believer అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ గురించి మరి కొన్ని విషయాలు ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను.
మరి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అను వరమును పొందుట, పరిశుద్ధాత్మ అను వరమును పొందుట గురించినటువంటి వాగ్దానం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, తర్వాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూచెదరు అని యోవేలు ప్రవక్త గారు మరి 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్పారు ప్రియులారా. అంటే నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నానని దేవుడు ఎప్పుడో వాగ్దానం చేసినాడు ప్రియులారా. మరి అది యోవేలు ప్రవక్త కాలంలో చెప్పబడినది. మరి పెంతెకోస్తు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో, మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17, 18 వచనాలలో చూస్తే మరి పెంతెకోస్తు పండుగ దినం నాడు 120 మంది భక్తులు మేడగదిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక బలమైన యొక్క ధ్వని, గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నింపబడింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద అనగా 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు వారితో నింపడం, వారిపై వ్రాలడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టముగా మనము చూడవచ్చు ప్రియులారా. అంటే అది ఒక పరిశుద్ధాత్మ శక్తి సామూహికంగా ప్రార్థిస్తున్న తన భక్తుల మీద దిగిరావడము మనం చూస్తాం. అప్పుడు ఏమైందంటే వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. క్రీస్తునందు ప్రేమలారా, దే బిగాన్ టు ప్రైజ్ గాడ్ ఇన్ న్యూ టంగ్స్. మరి వారు తమ నేటివ్ లాంగ్వేజెస్లో మాట్లాడినట్టు మరి వాక్యంలో రాయబడింది. మరి అదే భాషలతో మాట్లాడటాన్ని మరి కూడా చెప్తున్నారు ప్రియులారా. చెప్పేదేమంటే పవిత్రాత్మ మరి అగ్నిరూపకంగా వారిపై దిగడము ఒక అద్భుతమైన అనుభవము, అదే రక్షణ అనుభవానికి గుర్తని మీతో మనవి చేస్తున్నాను. అయితే ఈ యొక్క అపోస్తుల కార్యములో మరి మొట్టమొదటి సంఘటన ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినం జరిగితే, మరలా ఇంకో సంఘటన అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 14, 17 వచనం వల్ల చూస్తే, సమరయ వారు కూడా దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేమున అపోస్తులు విని పేతురును యోహాను వారి యుద్ధకు పంపిరి. వారు వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కోసం ప్రార్థన చేశారు. రియల్గా ఆ సమరయ వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం మాత్రం పొందారు, కానీ వాళ్ళు పవిత్రాత్మను అంతవరకు పొందలేదట. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా మరి వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధాత్మను వారు పొందినట్లుగా లేఖనాల్లో రాయబడింది ప్రియులారా. ఇక్కడ ఈ హోలీ స్పిరిట్ ఈజ్ ఎ గిఫ్ట్ అనే మాటను మనం గుర్తు చేసుకునవలసిన వారమైంటున్నాం. we received the gift of Holy Spirit when we believed Jesus Christ, his finished work on the cross. When we truly repent for our misdeeds or sins, God gives Holy Spirit to live godly life, good life, holy life. ప్రియులారా, ఇంకొక సంఘటనలో చూస్తే అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మరి 42, 47 వచనాలలో చూస్తే ఇది ఒక సంఘటన. మరి అన్ని జనాలకు చెందినటువంటి యొక్క కొర్నేలి భక్తుడు, ఆయన ఒక దేవదూత చేత ప్రేరేపించబడి మరి ఆ యొక్క పేతురు అనబడినటువంటి వ్యక్తిని పిలిపించి దేవుని మాటలు వినాలని ఆదేశము వచ్చినప్పుడు ఆయన సీమోను పేతురు అనే వ్యక్తిని మరి యొప్పేకు మనుషులను పంపించి మరి దేవుని మాటలు వినగోరినప్పుడు మరి అక్కడ పేతురు గారు ఈ యొక్క ప్రాంతానికి వస్తారు. ఆయన కొర్నేలి అనేవాడు ఒక శతాధిపతి. అయితే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి మరి ప్రార్థన చేయవాడుగా, ధర్మకార్యములు చేయవాడుగా మరి ఉంటున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి పేతురు అనే ఒక మనిషిని పిలిపించి నా మాటలు చెప్పాలని దేవుడు ఆదేశించినప్పుడు మరి పేతురు గారు అక్కడికి వస్తారు పిల్లారా. అప్పుడు పేతురు మరి ఈ యొక్క కొర్నేలి ఉన్నటువంటి సమరయకు వచ్చినప్పుడు వారి యొక్క బంధువులు మిత్రులతో మరి కొర్నేలి గారు సిద్ధంగా ఉన్నప్పుడు మరి పేతురు గారు లేఖనమును అభిషేకించబడినటువంటి యేసు ప్రేమను, ఆయన మేలు చేయుచు సంచరించుచు మరి బంధకంలో ఉన్న వారిని విడిపించిన సంగతిని,
మరి దేవుడు ఆయనకు తోడై ఉండి మరి యేసుప్రభు వారు చేసిన కార్యాలను గురించి వివరించుచున్నప్పుడు, మరి అభిషక్తుడైన యేసుప్రభు గురించి చెబుతున్నప్పుడు వారి పైన పరిశుద్ధాత్మ మరి అన్యజనులకు సైతము మరి అక్కడ పవిత్రాత్మ కుమ్మరించబడినట్లు మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారు ఇక్కడ చూస్తే మరి యూదులు మాత్రమే కాక అన్యజనులు కూడా పవిత్రాత్మను పొందినట్లు మనం చూడగలం. ప్రియులారా, చాలాసార్లు మరి క్రైస్తవులు అనగా బాప్తిస్మం పొందితే క్రైస్తవులు, మందిరానికి వెళ్తే క్రైస్తవులు, లేదా ఆయా ఆచార వ్యవహారాలు చేస్తే క్రైస్తవులు అని అనుకుంటారు. ఇవన్నీ మంచిదే, కానీ మరి యేసు ప్రభు బిడ్డ అని గుర్తింపడానికి పవిత్రాత్మ ప్రతి వ్యక్తిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించారా? మరి పవిత్రాత్మ శక్తిని మీరు పొందుకున్నారని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ మనను వెలిగిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఒక వరమని, ఆయన విశ్వాసిని వెలిగిస్తాడని మీతో మనవి చేస్తున్నాను. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడుట. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ వరం పొందుట ఒక విషయం అయితే, పరిశుద్ధాత్మతో నింపబడుట అనేటువంటిది రెండో విషయంగా మీతో మనవి చేస్తున్నాం. టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలనని దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినప్పుడు, మరి వారు దేవుని నిమిత్తము మరి ప్రత్యక్ష గుడారము, దేవుని మందసము, అందులో ధర్మశాస్త్ర పలకలు, మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, మందసము వారికి పవిత్రమైన స్థలంగా, దేవుడు సంచరించే చోటుగా మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాంటెడ్ టు డ్వెల్ అమాంగ్ దెమ్. కాబట్టి అందుకోసం వారు ఆ యొక్క మందసపు పెట్టే మరి ప్రత్యక్ష గుడారంలో మరి కరుణాపీఠం దగ్గర దేవుడు కలుసుకునే చోటు అని వాళ్ళు భావించేవాళ్ళు. కాబట్టి అయితే ఏమైందంటే, ఈ యొక్క ఎహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయం 22, 23 వచనాల్లో చూస్తే, మందిరము నుండి, ఆలయం నుండి దేవుని మహిమ ప్రకాశము ఒక సందర్భంలో ఆ యూదులను విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ మహిమ మరి వారి మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు వారి మధ్యలో లేనప్పుడు వారు అనేకమైనటువంటి కీడులకు, శోధనలకు, మరి బానిసత్వానికి కొనిపోబడ్డారు. ప్రియులారా, అయితే మరి ఎహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయంలో చూస్తే, మరి 43వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూస్తే, తూర్పు తట్టు గుమ్మములో దేవుని తేజోమహిమ మందిరంలోనికి ప్రవేశించను. మహిమ మందిరంలో ప్రవేశించడము, తేజోమహిమతో నింపబడడం మనం ఇక్కడ చూస్తాం. ప్రియులారా, మనం ఆ వాక్యాన్ని మనము తర్వాత ఇంట్లో ధ్యానించాల్సిందిగా కోరుచున్నాను. నిజానికి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద టెంపుల్. రెండవది, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫిల్డ్ ద టెంపుల్ అని మరి 5వ వచనంలో ఉంటుంది. ప్రియులారా, కాబట్టి నిజానికి ఇది రెండు విషయాలుగా ఉన్నాయి. పవిత్రాత్మతో వెలిగించబడము, పరిశుద్ధాత్మతో నింపబడము. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు మేక్స్ సమ్వన్ పవర్ఫుల్ ఫర్ హిస్ గ్లోరీ. కాబట్టి మనము దేవుని ఆత్మతో వెలిగించబడినప్పుడు రక్షింపబడినాము, దేవుని కుమారులం అనే ఒక విశ్వాసము, నిరీక్షణ మనకు వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని సంబంధమైన కార్యములు చేయుటకు మరి బలముగా వాడబడే మరి సాధనముగా మనము విశ్వాసులు ఉంటారని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయము 7-9 వచనాలను ఏమంటాడంటే, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసించేదను. ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. నిజానికి దేవుడు మహాకాశం పట్టజాలని దేవుడు మానవ హృదయాలలో నివసిస్తారని కోరుతుంటున్నాడు. ప్రియులారా, అయితే ఇక్కడ దేవుడు చెప్పిన కండిషన్ ఏమంటే, మరి ఇశ్రాయేలు వారు విగ్రహం వలన అపవిత్రులు కాక ఉండి తమ రాజుల కళేబరములను, ఉన్నత స్థలములను కట్టి అపవిత్ర పరచక తన సన్నిధి ఉన్నట్లయితే,
తన సన్నిధి ప్రసన్నత వారికి నిరంతరం ఉంటుందని వాళ్ళకు మరి ధైర్యం ఇచ్చాడు ప్రియులారా. అంటే చెప్పేది ఏమంటే, వారు విగ్రహారాధన చేసినప్పుడు తమ గొర్రెలను మేకలను ఆ యొక్క విగ్రహాలకు బలి ఇచ్చినప్పుడు తమ కుమారులను కూడా కొన్నిసార్లు ఆ యొక్క బయలుదేవతను అనే దానికి వారు కుమారులను కుమార్తెలు బలిగా ఇచ్చారంట. అలాంటి అసహ్య కార్యములు విగ్రహారాధన మరి ఆ యొక్క నరబలి చేయకుండా ఉన్నట్లయితే నేను మీ మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. కాబట్టి చెప్పేది ఏమంటే, దేవుడు పరిశుద్ధుడు. ఆయన మరి పరిశుద్ధమైనటువంటి చోట మాత్రమే ఉంటాడు. కాబట్టి మానవుడైనటువంటి వాడు మరి జన్మత పాపంలో పుట్టినవాడను, పాపంతోనే నా తల్లి గర్భం ధరించనని మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి ఆ పాప సహితుల్లోంచి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అని అనుకున్నటువంటి యోబు గ్రంథకర్త కూడా అంటాడు. అయితే అలాంటి పరిస్థితి నుంచి బాగు చేయడానికి, పాప మరణాల నుంచి తప్పించడానికే యేసుప్రభు వారు మనుష్య కుమారుడుగా శరీరధారిగా వచ్చి మరి ఆయన నమ్మినటువంటి భక్తులకు తన పవిత్రాత్మను మరి ఇవ్వడం ద్వారా, మరి పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా మనం దేవునికి ఇష్టలుగా జీవించగలము, గొప్ప సేవ చేయగలమని మీతో మనవి చేస్తున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారిలో ఒక వాక్యం ఏం రాయబడిందంటే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మద్యమునందు మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అని రాయబడింది. బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. నిజానికి మద్యము మనుషులు తీసుకున్నప్పుడు దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితి. మరి వారు ఆ యొక్క ఆల్కహాల్ యొక్క ప్రభావం వలన వారి మైండ్ సరిగా పనిచేయనప్పుడు అన్ని తప్పుడు పనులు చేసే అవకాశము, మరి నేరస్తులుగా మారే అవకాశము, మరి లాలెస్నెస్, డిజార్డర్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా మరి ఆత్మ పూర్ణులై దేవుని ఆత్మతో నింపబడాలని దేవుడు కోరుతుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ 44వ అధ్యాయంలో మళ్ళీ యెహెజ్కేలు గ్రంథము 44:4లో చూస్తే, తేజో మహిమతో మందిరం నిండినట చూచి నేను సాగిలపడితిని. ఎవరు చూశారు ఇక్కడ? యెహెజ్కేలు ప్రవక్త గారే, ఆత్మ వశుడైనటువంటి యెహెజ్కేలు ప్రవక్త గారు ఈ మాటలు చెప్తున్నారు ప్రియులారా. అనగా వారు బబులోను బానిసత్వం పోయొచ్చిన తర్వాత, మందిరం కట్టిన తర్వాత మరి కనిపించబోయే సుందర మనోహర దృశ్యము యెహెజ్కేలు ప్రవక్త గారికి ముందే కనిపించింది. ఆయన ఆత్మ వశుడై ఉన్నాడు. నిజానికి ఆత్మ వశుడైన వాడు తాను దేవుని చిత్తానుసారంగా ఎక్కడ వెళ్ళగలిగినా కూడా అక్కడికి వెళ్ళగలిగిన సామర్థ్యము దేవుడు ఇస్తాడని మీతో మనం చేస్తున్నాను. ఆ విధంగా మరి ఏలియా ప్రవక్త కూడా వెళ్ళినట్టు చూడగలం. అదేవిధంగా మరి యొక్క ఫిలిప్పు, మరి అపొస్తలుల కార్యంలో ఫిలిప్ అనే భక్తుడు కూడా దైవాత్మ ద్వారా మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పవిత్రాత్మ ప్రేరణతో వెళ్ళినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. కాబట్టి పరిశుద్ధాత్మతో మనము నింపబడిన అనుభవంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. నిజానికి దీని వలన ఏమి లాభం అంటే, గాడ్ హ్యాస్ గివెన్ ద హోలీ స్పిరిట్ టు హిస్ చర్చ్. దేవుడు పరిశుద్ధాత్మను తన సంఘానికి ఎందుకు ఇచ్చాడు అంటే, గాడ్ ఆఫర్స్ పవర్ దట్ కెన్ చేంజ్ ఏ టైర్డ్ చర్చ్ into a vital growing body, power that can revitalize Christendom. క్రీస్తునందు ప్రియమైన వారిలో దీని అర్థం ఏమంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని వ్యక్తుల మార్పు నిమిత్తమును, బలహీనముగా ఉన్న సంఘాన్ని బలపరచుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు, క్రైస్తవ సమాజాన్ని శక్తివంతులుగా తీర్చిదిద్దుటకు అనుగ్రహించాడని దీని అర్థం ప్రియులారా. నిజానికి క్రైస్తవ విశ్వాసులను దేవుడు నీతిమంతులుగా, శక్తిమంతులుగా, జ్ఞానవంతులుగా, మరి ఆశీర్వదించబడిన వారుగా కూడా చేయడం ఆయన ఉద్దేశం అందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం పవిత్రాత్మతో నింపబడిన అనుభవం కలిగి ఉన్నామా అని మనం ఆలోచించాల్సిన వారమై ఉంటున్నాం. ఆ యొక్క అనుభవాన్ని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. తాను నమ్మినటువంటి భక్తులకు, తను సేవ చేసే భక్తులకు ఆయన కొలత లేకుండా ఆత్మనిస్తాడట. నిజానికి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి, మనము దేవుని అడిగేదాన్ని బట్టి, ప్రభా రెండంతల ఆత్మను నాకు దయచేయి. మరి ఎలీషా ప్రవక్త ఏలియా మరి పరలోకానికి కొనిపోబడుతుందని అన్నప్పుడు
మరి ఆ యొక్క ప్రవక్త గారిని నీ ఆత్మలో రెండంతల పాలు దయచేయి అని ఆయనను వేడుకున్నట్టు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క రెండంతల ఆత్మను ఎలీషా భక్తుడు కోరుకొని గొప్ప కార్యములు చేసినట్లు మనం చూడగలము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనను గొప్ప కార్యములు చేయడానికి మరి పవిత్రాత్మను ఉపయోగిస్తాడని మీతో మనవి చేస్తున్నాను. మరి మూడవదిగా పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడి పంపబడుట. పరిశుద్ధాత్మతో మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట, పరిశుద్ధాత్మతో నింపబడుట. మూడవదిగా పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడి మరి పరిచర్య చేయుటకు పంపబడుట. మూడవ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తాం ప్రియులారా. ఇక్కడ అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చూస్తే అంతియోకయలోనున్న సంఘంలో మరి అక్కడ 5 మరి ప్రవక్తలు బోధకులు ఉండిరి. మరి ఈ యొక్క 5 ప్రవక్తలు బోధకులైనటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉపవాసం చేయిస్తున్నప్పుడు మరి పవిత్రాత్మ మరి సౌలు గారిని, బర్నబాను వారు కూడా 5 ప్రవక్తలలో ఒకరు, మరి వారిని తన సేవ కొరకు ప్రత్యేకించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు వారు ఉపవాసం చేసి ప్రార్థన చేసి వారిని పంపించినట్లుగా మనం చూడగలం ప్రియులారా. కాబట్టి చెప్పేదేమంటే వారు దేవుని సేవకు వెళ్ళడానికి ముందు మరి ఉపవాసం చేశారు, ప్రార్థన చేశారు. అప్పుడు పవిత్రాత్మ వీరిని నా సేవ కోసం పంపమని దేవుడు ఆదేశించినట్లు చూడగలం ప్రియులారా. చెప్పేదేమంటే ఇక్కడ మరి దేవుడు తన కోసం భక్తులను ఏర్పరచుకున్నాడని మరి తెలుసుకున్నాడని ఒక వాక్యం రాయబడింది. రియల్గా దేవుని యొక్క కోసం ప్రతిష్ఠించబడిన వారు, ఏర్పరచబడిన వారు, మరి దేవుని సేవ తీవ్రత కలిగిన వారు మాత్రమే ఆయనను సేవించడానికి ఇష్టపడతారు ప్రియులారా. కాబట్టి అయితే దేవుడు మానవుల హృదయాభిలాషను తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి మరి అక్కడ సౌలును, బర్నబా గారిని మరి ప్రత్యేకంగా పంపినట్లు మనం చూడగలం. ఇంకోటి అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 26వ వచనం 33వ వచనాలలో చూస్తే ఇక్కడ మరి దేవుడు మరి ఫిలిప్ అనేటటువంటి వ్యక్తిని మరి సేవకు పంపడం అనేటువంటిది చూస్తాం. అంతకంటే ముందు ఆయన గురించే అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మరి ఈయన స్టెఫెన్తో పాటు 7 ఎల్డర్స్తో ఉన్నటువంటి వారిలో ఒకడు ఈ యొక్క ఫిలిప్ గారు. అలాంటి ఫిలిప్ గారిని మరి స్టెఫెన్ మరణించిన తర్వాత ఈ యొక్క వారితో పాటు ఒకడుగా ఉన్న విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడినటువంటి ఈ ఫిలిప్పును దేవుడు మరి ఏర్పరచుకున్నట్లు మనం చూస్తాము. ఆయన ఈ యొక్క అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26 నుంచి 33 వచనాలకు చూస్తే అక్కడ ఫిలిప్పు మరి యెరూషలేము నుంచి గాజాకు వెళ్తున్నటువంటి ఒక ఆర్థిక మంత్రి, మరి ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు రథం మీద వెళ్తుంటాడు ప్రియులారా. మరి మనం ఆ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఒక దేవదూతతో ప్రేరేపించబడి ఈ ఫిలిప్ గారు మొదట ప్రయాణం చేస్తుంటారు. అప్పుడు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నీవు ఆ యొక్క రథం మీద వెళుతున్నటువంటి ఆ యొక్క ఆర్థిక మంత్రికి లేదా ఆ యొక్క నపుంసకుని దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు ప్రేరేపించినప్పుడు ఆత్మవశుడైనటువంటి మరి ఫిలిప్ గారు మరి రథము గుర్రములతో పరిగెత్తున్నప్పుడు ఒక మనిషి మామూలుగా పరిగెత్తినా అందుకోలేడు. కానీ ఆత్మవశుడై అతడు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మరి నా రథం వెనుక ఎవరో పరిగెత్తుతూ వస్తున్నారని అతడు గ్రహించి మరి రథమును ఆపుతాడు. అతడు యెరూషలేము ఆ దేవాలయమునకు వెళ్ళి ఆరాధిస్తూ తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఈ సంఘటనలో అతడు యెషయా గ్రంథాన్ని మరి ఆయన గొర్రెవలే వదకు తేబడు గొర్రెవలే బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా నుండెను, ఆయన నోరు తెరవలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అనేటటువంటి వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ యొక్క ఐథియోపియునికి ఆ ఆర్థిక మంత్రికి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఈ యొక్క ఫిలిప్ గారిని నాకు దీన్ని అర్థం ఏమిటో చెప్పవా అన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన వదకు తేబడు గొర్రెపిల్లవలే సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడని శుభవార్తను ఆయన ప్రకటించినప్పుడు, ఫిలిప్ గారు ప్రకటించినప్పుడు ఆ యొక్క రథం మీదనే ఆ యొక్క
నపుంసకుడు ఆర్థిక మంత్రి, మరి ఐథియోపియుడు ప్రభువుని అంగీకరిస్తాడు. మార్గ మధ్యంలో అక్కడ ఒక కొలను ఉన్నప్పుడు బాప్తిజం తీసుకోవడానికి అడ్డమేమన్నప్పుడు వారిద్దరూ ఆ యొక్క కొలనులో దిగి మరి బాప్తిజం తీసుకుంటారు ప్రియులారా. అప్పుడు ఫిలిప్పు గారు ఆత్మలో సంతోషించుచు వెళ్ళనని రాయబడింది. మరి అంతేకాకుండా ఈ యొక్క ఐథియోపియుడు కూడా రక్షణ పొందిన ఆనందంలో అతడు కూడా తిరిగి వెళ్ళినట్టు చూడగలం ప్రియులారా. చెప్పేది ఏమంటే నిజానికి పవిత్రాత్మ అనేటువంటిది మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్. పవిత్రాత్మ మనను ప్రేరేపిస్తేనే తప్ప నిజంగా దేవుని కోసం గొప్ప కార్యములు ఎవరు చేయలేరని మీతో సమయం మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనమందరం కూడా దేవుని ఆత్మను పొందామా? లూకాసు వార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. మరి ఎవరైనా తన కుమారుడు చేపనడిగితే పామునిచ్చునా, మరి గుడ్డునడిగితే తేలునిచ్చునా? మీరు చెడ్డవారయుండి కూడా మంచి ఇవే గోరినలా మీ పరలోక తండ్రి మీకు పవిత్రాత్మను ఇస్తాడని చెప్పాడు ప్రియులారా. కాబట్టి మనము అడిగి పవిత్రాత్మను పొందుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని మీతో మనవి చేస్తున్నాను. చాలాసార్లు మనము దేవుని యొక్క మెల్లని స్వరం వినాలి అంటే ఆయన దగ్గర కనిపెట్టాలి ప్రియులారా. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అనగా పవిత్రాత్మ మెల్లని స్వరం మనం వినగలిగితే దేవుని మన చిత్తాన్ని మనం తెలుసుకోగలమని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ పవిత్రాత్మ. యేసు ప్రభు మరి ఆయన బాప్తిస్మం ఆయన పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మను వరాన్ని పొందాడు. ఒక దేవుని కుమారునికే పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడు మనం మానవులకు మరి ఈ లోకంలో పాపములతో అపరాధములతో ఉన్నటువంటి మానవులు ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణను పొంది యేసు ప్రభు పవిత్ర రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని ఆయనను సేవించాలని, మరి ఆయనను ఘనపరచాలని, మరి ఆయనకు ఇష్టలుగా సేవ చేయడానికి పవిత్రాత్మ వరములతో మరి ఫలములతో మరి గొప్ప సేవ చేయాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా ప్రార్థన చేస్తాం. మా స్తుతి కారణభూతుడైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధనామం మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి పరిశుద్ధాత్మ అనేటువంటి విషయం గురించి, పవిత్రాత్మ దేవుని గురించి ప్రభా, ఆయన మహిమ గురించి, ఆయన శక్తిని గురించి, ప్రభావాన్ని గురించి ప్రభా, మానవులకు ఆయన ఏం చేయగలడనే విషయాన్ని చెప్పినబడిన విషయాలను బట్టి వందనాలు దేవ. మీరే మా ప్రజల హృదయాలలో ఈ వాక్కును ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం దేవ. అంత్యదినంలో మీ ఆత్మను కుమ్మరిస్తాను, తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కుమ్మరించినట్లు మీరే మా ప్రజలపై మీ కృపావర్షాన్ని పవిత్రాత్మను కుమ్మరించమని దేవ, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.